శాంతి. ఈరోజు మార్చి 20వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, పుణ్యాత్మలుగా అవ్వాలంటే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. స్మృతి ద్వారానే తుప్పు అనేది వదిలిపోతుంది, ఆత్మ పావనంగా అవుతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ స్మృతి ఉంటే ఎప్పుడు ఏ విషయంలోనూ తికమక పడరు? సమాధానం: డ్రామా యొక్క స్మృతి. ఇది తయారవుతూ ఉన్న డ్రామా. ఇప్పుడు కొత్తగా తయారయ్యేది ఏమీ కూడా లేదు. ఈ అనాది డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇందులో ఏ విషయంలో కూడా తికమక పడవలసిన అవసరం లేదు అని స్మృతిలో ఉండాలి. చాలామంది పిల్లలు ఇది మా 84వ అంతిమ జన్మనో కాదో అని సంశయపడతారు. బాబా అంటున్నారు, తికమక పడకండి, సంశయపడకండి, మనుష్యుల నుంచి దేవతలుగా అయ్యే పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ప్రతి ఒక్కరి నిశ్చితమైన పాత్రను అర్థం చేసుకొని సదా నిశ్చింతగా ఉండాలి. తయారవుతూ ఉన్నటువంటి డ్రామా పైన స్థిరంగా ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఈ చిన్న సంగమ యుగంలో తండ్రి నుంచి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. స్మృతి బలము ద్వారా తుప్పును వదిలించుకొని స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేసుకోవాలి. మధురమైన వృక్షము అంటులోకి వెళ్ళేందుకు అర్హులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఒక్క తండ్రి స్మృతిలో సదా మగ్నమైపోయి అంటే మునిగిపోయి ఉండి ఏకరస అవస్థను తయారు చేసుకునేవారు సాక్షి దృష్టా భవ. వరదానం యొక్క వివరణ. ఇప్పుడు సంకల్పము స్వప్నంలో కూడా లేని పరీక్షలు అనేది వస్తాయి. అయితే మీ అభ్యాసం ఎలా ఉండాలంటే హద్దులోని డ్రామా అంటే సినిమాను సాక్షిగా చూసినట్లుగా ఉండాలి. అప్పుడు బాధ కలిగించేది కానీ సంతోషం కలిగించేది కానీ తేడా ఏమీ ఉండదు మీకు. అలా ఎవరిదైనా రమణీకమైన పాత్ర కానీ స్నేహి ఆత్మ యొక్క గంభీరమైన పాత్ర కానీ ప్రతి పాత్రను సాక్షి దృష్టాగా అయి చూడండి. ఏకరస అవస్థ అనేది ఉండాలి. కానీ సదా ఒక్క తండ్రి స్మృతిలో మగ్నమై ఉన్నప్పుడే ఇటువంటి అవస్థ అనేది అంటే ఇటువంటి స్థితి ఉంటుంది అంటున్నారు బాబా. స్లోగన్: దృఢ నిశ్చయము ద్వారా తమ భాగ్యాన్ని నిశ్చితం చేసుకుంటే సదా నిశ్చింతగా ఉంటారు. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. కర్మ చేయుటకు ముందు మాకు విజయం జరిగే ఉంది అనే నిశ్చయం అనేది ఉంచుకోండి. అనేక కల్పాలు విజయులుగా అయ్యాము, అనేక కల్పాలు అనేక సార్లు విజయులుగా అయి విజయం యొక్క మాలలో కూర్చబడే వారిగా పూజ్యులుగా అయ్యేవారిగా అయ్యాము. కనుక ఇప్పుడు అదే రిపీట్ అనేది చేయాలి. తయారైన కర్మను మళ్ళీ రిపీట్ చేయాలి. అందుకే తయారు చేయబడిన అంటే తయారు చేయబడిన డ్రామా అని అంటారు కదా. తయారైంది కానీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి తయారు చేయబడిన అనేటటువంటి లోకోక్తిని అంటే సామెతను పూర్తి చేయాలి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.